ఆయన క్రైస్తవ్యంలోకో లేకపోతే ఇంకొక దాంట్లోకో మారితేనే మీరు బీసీసీలోకి వెళ్ళిపోవాలి, మీకు ఉన్నటువంటి అన్ని రద్దు చేసేయాలి. ఇదంతా ఒక వివక్షతో చేసినటువంటి దుర్మార్గపు పనిది. అది నీచమైన పని, దుర్మార్గపు పని. అంటే ఈ ఉద్దేశంలో ఎస్సీలు మతం మారితే వాళ్ళకి ఎస్సీ హోదా పోతుంది, మరి ఎస్టీలకి పోవట్లేదు కదా, వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇలా చేశారు అనేది ఈ ప్రశ్న. ఇప్పుడు ఎస్సీలుగా కేటగిరీ చేసింది ఏ ప్రాతిపదిక మీద అనే అంశం తెలిస్తే దీనికి ఆయన సమాధానం తెలుస్తుంది. ఎస్సీలుగా ఎందుకు వర్గీకరించారు, ఎస్టీలుగా ఎందుకు వర్గీకరించారు, బీసీలుగా ఎందుకు వర్గీకరించారు, కనీసం ఈ బేసిక్స్ అన్నా తెలుసుకోండి కాస్త. ఎస్సీ కేటగిరీలో సమాజంలో ఎవరైతే వివక్షకు గురయ్యారో, అణచివేతకు గురయ్యారో వాళ్ళని ఎస్సీ సమూహంలో చేర్చారు. ఆర్థికంగా వెనుకబాటుతనం ఉన్నటువంటి కులాన్ని బీసీలో చేర్చారు. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలలో గిరిజన సాంప్రదాయం కలిగినటువంటి సంచార జాతులు వాళ్ళని ఎస్టీలు అన్నారు. ఇప్పుడు సామాజిక వివక్ష అనే కారణంతో ఎస్సీ సమూహంలో చేరారు కదా, మరి ఈ కులంలో బయటికి వెళ్ళిపోతే, అంటే హిందుత్వంలో భాగం కదా ఇవన్నీ కూడా, హిందుత్వంలోనే కులాలు ఉన్నాయి కదా, హిందుత్వంలో బయటికి వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్ ఆ కులం కూడా పోతుంది కదా, ఆ కులం పోయినప్పుడు మీకు వివక్ష కూడా పోతుంది కదా, కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎస్సీలుగా ఎందుకు నమోదు చేశారో తెలిస్తే ఆ కులం నుండి బయటికి వెళ్తే లేదా హిందుత్వం నుండి బయటికి వెళ్తే రిజర్వేషన్స్ ఆ కుల హోదా కూడా ఎందుకు పోతుందో మీకు అర్థమైంది. తెలియదు, తెలుసుకోరు, కాబట్టి రెండు తప్పులు మాట్లాడేటప్పటికీ అంబేద్కర్ గారికి తెలియకుండా జరిగిపోయింది, ఆయన ఒప్పుకోలేదు, తప్పది. అలాగే కొన్ని కులాలకు మాత్రమే ఎందుకు చేశారు, ఇది రీజన్. మరి ఎస్టీలు మతం మారితే వాళ్ళకి ఎస్టీ కుల హోదా ఎందుకు పోదు అంటే, ఎస్టీ అనేది జీవన శైలికి సంబంధించింది. వాళ్ళు సంచార జాతులు, కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. మతం మారినంత మాత్రాన జీవన శైలి మారిపోదు కదా. కానీ ఎస్సీల్లో ఉన్న వాళ్ళకు కుల వివక్ష ఇక్కడ, కాబట్టి వీళ్ళు మతం మారిపోతే క్రిస్టియానిటీలో కులం లేదు, కులం లేకపోతే వివక్ష ఉండదు కదా, కాబట్టి ఆ వివక్ష అనేది పోతుంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఎస్టీలకి జీవన శైలి కాబట్టి అది పోదు కాబట్టి, మారదు కాబట్టి వాళ్ళకి కులం కూడా మారదు. అది ఇక్కడ తారతమ్యం స్పష్టంగా ఉంది, తెలుసుకోండి.